అంటే అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు. ప్రజల్లో ఆల్రెడీ ఇప్పటికే ఆక్రోశం స్టార్ట్ అయింది అంటున్నారు. కానీ మీ నాయకులు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి. నిన్నటికి నిన్న మరి రాజశేఖర్ మళ్ళీ రాజీనామా చేశారు. వైజాగ్‌లో కార్పొరేటర్లందరూ ఎళ్లి మళ్ళీ లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు టీడీపీ పార్టీలో. ఇంతమంది ఎందుకు వెళ్ళిపోతున్నారండి? నిజంగానే ఒకవేళ అంత అంటే అంత వ్యతిరేకత వచ్చింది అన్నప్పుడు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి మీ కార్యకర్తలు, మీ నాయకులు మీ పార్టీలో ఉండాలి గానీ మళ్ళీ ఎదురు పార్టీలకి ఎందుకు వెళ్తున్నాయంటారు? సార్ గెలిచిన పార్టీలోకి వెళ్ళటం అనేది సహజం. చాలామంది వెళ్తారు ఓడిపోయిన తర్వాత. దిస్ ద కామన్ పాయింట్ అంట. ఎందుకంటే ఇప్పుడు మర్రి రాజశేఖరు ఆయనకి ఇప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ కావాలి. జగన్ గారు ఇవ్వలేనన్నా అని చెప్పాడు. హ్మ్. ఆయన వయసు రీత్యా ఇప్పుడు 2004లో ఎమ్మెల్యే, మీకు తెలుసు రాజశేఖర్ గారు. అవును. ఇప్పుడు 2025 నడుస్తుంది, 29కి మళ్ళీ ఎలక్షన్. హ్మ్. 2004 అంటే మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత ఆయనకి రేపు ఎమ్మెల్యే సీటు కావాలంటే సో ఆయన వయసు రీత్యా అది పాజిబుల్ కాదు. రెండో అంశం ఏంటంటే ఆల్రెడీ అక్కడ విడుదల రజనీ గారిని ఇన్ఛార్జిగా ఇస్తే ఈయనకి నచ్చినప్పుడు ఆయన పోయాడు. హ్మ్. దానికి మేమేం చేస్తాం? మంచి పని చేశాడంట పోయి. ఓకే. ఎందుకో తెలుసా? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన పాలు పోసాడు. లేకపోతే రోజు అలుగుడు, ఈయనొకడు బాలినేనొకడు, పెద్దానికి అలిగేవాళ్ళు మా దగ్గర ఎందుకు? ధైర్యంగా ఎదుర్కొనేవాడు మా దగ్గర ఉండాలి. కానీ రోజు అలిగి నాకు అది ఇవ్వలేదు, నాకేది ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు అట్టంటే ఎవడు ఉంటే పోండి, నష్టమేం లేదు. హ్మ్. అలగకుండా అరే పార్టీ ఇబ్బందుల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం నిలబడాలి, మనకు పదవులే వాళ్ళకి రేపు వస్తాయి, పార్టీ ముఖ్యం అనుకునేవాడే ఉండండి. నాకే పదవులు కావాలి, నాకు లేకపోతే వెళ్ళిపోతా అన్నాడు, తక్షణం వెళ్ళిపోవచ్చు. అది ఏ ఎమ్మెల్సీ అయినా లేకపోతే ఏ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇవ్వనప్పుడు ఆడు అలిగినాడైనా ఎవరికైనా ఒకటే. ఈ పార్టీలో ఉండాలి అని అనుకుంటే ఎస్ ఆటుపోట్లు ఉంటాయి, తట్టుకోవాలి, నిలబడగలగాలి, స్వార్థం లేకుండా ఉండాలి. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చేస్తాడు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ఇంకా ఉంది, ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు బట్టి ఎమ్మెల్సీ ఇచ్చాం. ఆయన మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశాడు, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలా, కమ్యూనిటీ వైజో ఇంకోటో. సో మళ్ళీ ఉండుంటే వచ్చేదేమో హ్మ్. రెండో టర్ము. అది ఆయన తొందరపడి వెళ్ళిపోతే ఏం చేస్తాం? పొమ్మంటున్నాం. రెండోది నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి ఏదో అయిద్దంటే ఏం అవుద్దండి? హ్మ్. మా దగ్గర 23 మంది పోతే ఏమైనా అయిందా? జగన్మోహన్ రెడ్డి గారు 151 వచ్చినాయి. అవును. 67లో 23 మంది పోతే ఏమైంది? 151 వచ్చినాయి. సో దాన్ని అసలు ఎవరు మేము పట్టించుకోవట్లేదు. ఎవడు పోతారో ఎవరు ఉంటారో దాని గురించి అసలు నథింగ్. మా కార్యకర్తలు వస్తున్నారు, కొత్త కార్యకర్తలు. హ్మ్. మొన్నటిదాకా యాక్టివ్ లేనటువంటి వాళ్ళు 2019 దాకా మాకు పనిచేసి 19 నుంచి 24 మధ్య యాక్టివ్ లేని వాళ్ళు కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. ఓకే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం కార్యకర్తలే కదా. మాకు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలే, మధ్యలో నాయకులు వస్తారు పోతారు. సో ఎంతమంది రాలా, ఎంతమంది పోలా, సో ఎంతమంది మమ్మల్ని తిట్టలా, మళ్ళీ వచ్చిన వాళ్ళు లేరా, మళ్ళీ పోయిన వాళ్ళు లేరా? రఘురామకృష్ణరాజు యాడ్ నుంచి వచ్చాడు చెప్పండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా ముందు, తర్వాత మళ్ళీ పోయాడా, హ్మ్. మళ్ళీ వచ్చాడా, మళ్ళీ పోయాడా? సో వీటికంచి అసలు నథింగ్. వాళ్ళు ఎవరో ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు అని. ఎందుకంటే వాళ్ళకి ఈ సమస్యల మీద చర్చించే ధైర్యం ఉండదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో అవుతుంది, ఏదో పోతుంది, వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు. పోతే ఏమైంది? సాయిరెడ్డే పోయాడు. ఇప్పుడు సాయిరెడ్డి అన్నారు కాబట్టి నాకు ఇప్పుడు రెండు పాయింట్స్ చాలా కీలకమైన అంశాలు. ఒకటి బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళు అయితే, ఒకటి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద విమర్శలు చేసి వెళ్తున్నారు, లేదా ఆ చుట్టూ ఉన్న కోటరీ అని చెప్పి చెప్తున్నారు. కానీ మొన్న తెనాలికి ఏదో పెళ్లికి వెళ్తే అక్కడ వచ్చిన జనాలు అసలు ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నారు ఆ జనాలు? మీరు ఇప్పుడు కూడా ఇంకా జన సమీకరణ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఆయన మీద ప్రేమతో వస్తున్నారా? ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి మీరు. సార్ ఇప్పుడు బహిరంగ సభ అనేదని ఉంటే జనరల్గా ఏంటంటే వెహికల్స్ అవి పెడతారు, కామన్గా నడుస్తుంది. ఏ రాజకీయ పార్టీ ఓపెన్గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే దీంట్లో రాజకీయ పార్టీలు అందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. సపోజ్ మనం ఒక పెద్ద బహిరంగ సభ పెడుతున్నాం అనుకోండి, సో నియోజకవర్గానికి ఒక జిల్లాలో పెడతాం అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలందరికీ ఇదిగో బస్సులు పెడతాం. బట్ ఎవరికి డబ్బులు ఏమో, బస్సు ఫుడ్ అనేది పార్టీ పెట్టుకుంటుంది. దట్ ఈస్ ద బేసిక్. ఏ పార్టీ అయినా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మనం భోజనాలు ఏర్పాట్లు చేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, సో వాళ్ళకి వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలి. ఎంతవరకు ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో మిగిలిన పార్టీలు అయితే కొన్ని పార్టీలు డబ్బులు ఇచ్చి సేకరించుకుంటాయో అది మనకు అనవసరమైన విషయం. మా దగ్గర అయితే ఏ కార్యకర్తకి డబ్బులు ఇచ్చి ఏ రోజు తీసుకోం. వాళ్ళు ఇంకా ఎక్కువ మంది మాకు అసలు ఎంత గొడవ అంటే, సిద్ధాంత సభలు అప్పుడైతే మీరు నమ్మరు, అవును, మా ఊరికి ఒక చిన్న విలేజ్కి 2 బస్సులు పంపించాం అనుకోండి, ఆ బస్సులు సరిపోలేదని గొడవ పడ్డాలు ఉన్నారు. కొంతమంది నుంచొని వచ్చారు, కొంతమంది మాకు 3 పంపించమంటే 2 పంపించారు. అంత ఉండేది. సో ఇప్పుడు మేము అన్నట్టుగా అసలు బస్సులు కాదండి, ఏ ఇన్ఫర్మేషన్ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎక్కడన్నా ఫేస్బుక్లోనే ఇట్లా పెట్టుకొని వాట్సాప్ గ్రూపుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు పలానా పెళ్ళికి అని ఇలా సోషల్ మీడియాలో వచ్చే ప్రచారంతో రావటం తప్ప మేము పలానా వాళ్ళకి ఫోన్ చేసి జగన్ గారు వస్తున్నారని మీరు మొబైలైజ్ చేయండి అని కానీ ఎక్కడా లేదు, ఉండదు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనం చూసినప్పుడు అసలు నిజంగా
ఈవీఎంల ఫాల్టా లేదంటే ఏంటి ఈ జనం యాడ్ నుంచి వస్తున్నారు? ఎందుకంటే ఒక పక్క కేసులు పెడుతున్నారు మా మీద. అవును అవును ఏది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరపున సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే కేసు పెడుతున్నప్పుడు ఆయనకు సంబంధించి ఆయనకు స్వాగతం చెబుతా అంత ర్యాలీల్లో పార్టిసిపేట్ చేస్తే మరి కేసులు పెడతారనే భయం కూడా లేకుండా అభిమానులు కార్యకర్తలు ఇంకా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారని అంటే అదే మా బలం. ఇందాక నేను అన్నా నాయకులు పోతే పోవచ్చు, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ ఉంటారు. ఉమ్. సో మా బలం అదే. సో రేపొద్దున మమ్మల్ని గెలిపించే బలం కూడా మా కార్యకర్తలే.